అమ్మా అమ్మా, ఎంత బరువున్నారా నాయనా? నేను చెప్పాను కదా మమ్మీ, నువ్వే చిన్నప్పుడు ఎత్తుకుని పెంచాను అని మళ్ళీ ఎత్తుకోలేనా అని రిస్క్ తీసుకున్నావు. సర్లే, ఆ రాయి తీసుకురా, వెళ్ళు. ఎన్నిసార్లు తప్పించుకున్నావురా విశాల్? పెంచిన తల్లిని ప్రేమను పంచుతుంది అనుకున్నావు. నీ పెళ్ళ నైని వల్ల ఇన్నాళ్ళు బతికి బట్ట కట్టావు. ఇప్పుడు చాప చుట్టావు. నువ్వెంత చెప్పినా వాడికి వినపడదు మమ్మీ. గతంలో మనం చేసిన సాహస పాపాలు గుర్తుకొస్తున్నాయిరా. ఎవరైనా వచ్చేలా ఉన్నారు మమ్మీ, హరి అప్. ఇదిగో కట్టు. బాబు గారు, అన్నా, విశాల్ బాబు గారు అక్కడ ఉండాలి, మీరు చూసారా? చూడలేదు. కాస్త ఓర్చుకోమ్మా, నీకేం కాదమ్మా, నేనున్నాను కదా. ఓర్చుకో. చిట్టి, అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావు అనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళుంటే బాగుండేది కదా. వద్దు, నాకు అనిపిక్కడే అవ్వాలి. ఇలా మొండికేసే ఇప్పుడు నరక యాతన పడుతున్నావు.
అయిపోతుంది అయిపోతుంది. ఏమైపోతుందే? నా కాన్పు అయిపోతుంది పిన్ని. పెద్ద బొట్టమ నాకు సహాయం పడుతుంది. మా అక్క లేకపోయినా పెద్ద ముందే. పెద్ద బొట్టమ్మ మనకు కనిపించట్లేదు. నీకేమైనా కనిపిస్తుందా పిన్ని? అంత భాగ్యం ఎందుకు లేవే? అసలే నైని కూడా లేదు. ఉండదు. మా అక్క నేనేమైపోయినా పర్వాలేదని వెళ్ళిపోయింది. అలా మాట్లాడకు సుమన. నిజమే పెద్దమ్మా, నేను ఇక్కడ ఇంత నొప్పిని భరిస్తూ ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అక్క. అమ్మా! చిట్టి, నువ్వు నీకు పుట్టబోయే బిడ్డ మీద ఫోకస్ చేయి. నైనీని ఆడిపోసుకోకే సుమ్మి. నీ బిడ్డను చూసుకో. హా? ప్రసవించబోతున్నావు సుమన. నీకు శుభగడియ మొదలైంది. నక్షత్రం మారబోతోంది. ఇన్నాళ్ళు ఎదురు చూసినందుకు ఫలితం దక్కబోతుంది. చిట్టి, కొంచెం ఓర్చుకో. చిట్టి, కాస్త ఓర్చుకో తల్లి. చిట్టి, డెలివరీ అయింది పిన్ని. అవును హాస్. ఏడుపు వినిపిస్తుంది కదా? అవును, విన్నావా? అత్తయ్య వాళ్ళు కేక పెట్టారు మావయ్య. అదంతే, ఆనందం ఎక్కువైనా వచ్చేస్తుంది. నీకు బిడ్డ తను మనకి కనిపించాలంటే పాము రూపంలోనే కనిపిస్తుందని చెప్పారు కదా. ఇప్పటి వరకు పక్కనే ఉండి సుమనకి కాన్పు చేసింది. బిడ్డ పుట్టాక పాముగా మారిపోయింది. సుమన, సుమన, స్పృహ కోల్పోయిందనుకుంటా. ఇంటికి మగబిడ్డ ఆడబిడ్డ? ఆడపిల్లండి. లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిందా? నాకు లక్ష్మీదేవి పుట్టిందా? నాకు ఆస్తి రావాలని తను వచ్చిందా? పెద్దమ్మా,
పండంటి ఆడపిల్లను కళ్ళారా చూసుకో సుమనా. అలాగే. ఈ క్షణం కోసం నువ్వెంతగా ఎదురుచూశావో నేను కూడా అలాగే ఎదురుచూశాను. అన్నీ అనుకున్నట్టే జరిగాయి. నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను పెద్దమ్మా. బిడ్డను జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వస్తాను. అలాగే. వెళ్ళిపోయింది. కంగ్రాట్స్ చిట్టి. సుమనమ్మ, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సుమ్మి. కంగ్రాట్స్ చిట్టి. కంగ్రాట్స్ సుమ్మి. బాబు గారు, అన్నా విశాల్ బాబు గారు అక్కడ ఉండాలి, మీరు చూసారా? లేదమ్మా, చూడలేదు. బాబు గారు, బాబు గారు, బాబు గారు. అన్నా విశాల్ బాబు గారిని చూసారా? చూడలేదండి. బాబు గారు. పాపం నైనీమాతకు ఎంత కష్టం వచ్చినది. తన మాంగళ్యం కోసం అన్ని దిక్కులు వెతుకుచున్నది. అమ్మా విశాలాక్షి, ఈ తల్లి పసిబిడ్డ తప్పిపోయినట్టుగా భర్త ఆచూకీ కోసం ఆరాటపడుచున్నది. నన్ను సాయం చేయనీయమ్మా. బాబు గారు, బాబు గారు. నైనీమాత, మీరేంటి ఈ దారిని వస్తున్నారు? బాబు గారు కనిపించడం లేదు ఎద్దులయ్యా. అంత పెద్ద మనిషి కనపడకపోవడం ఏంటి మాత? అయ్యో, మీకెలా చెప్పనయ్యా? ఇంట్లో ఉన్నవారు 10 నిమిషాల్లో మాయమయ్యారు. అత్తయ్య వాళ్ళు అడిగితే బయటికి వెళ్ళారంటున్నారు. పోయి పోయి వారిని అడిగావా మాత? ఎలుక ఎక్కడుంది అని పిల్లిని అడిగితే బ్రేవమని ఏమో నాకు తెలియదని చెప్పగానే చెబుతుంది. నీ మాటల్లో అర్థం ఏంటా అని ఆలోచించేంత సమయం కూడా లేదు ఎద్దులయ్యా నాకు. నువ్వు ఈ దారి గుండానే వచ్చావా? ఈ దారేమిటి, అన్ని దారులు చుట్టి రాగలను. ఓం నమ శివాయ అని పలికితే చాలు. బాబుగారు నీకెక్కడైనా తారసపడ్డారేమో అని అడిగాను. ఆయన భూమి మీద ఉంటేనే కదా. ఏమంటున్నావయ్యా నువ్వు? తప్పుగా మాట్లాడానని కోపగించుకోక మాత. కోపం రావట్లేదు, కానీ నువ్వు ఇలా మాట్లాడితే గుండె జలధరించినట్టు అయ్యింది. బాధేస్తుంది ఎద్దులయ్యా. క్షమించాలి మాత, నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. అయ్యా, మీరు శివభక్తులు. మీ మాటల్ని అర్థం చేసుకునే ఊహాశక్తి నాకు లేక అపార్థం చేసుకోవచ్చేమో, కానీ నా జీవితానికి అర్థం బాబుగారే. ఆనందం నా పిల్లలు గాయత్రి గారవిలే. బాబుగారు నిమిషం కనిపించకుండా పోయారంటేనే విలవిల్లాడిపోతాను. అలాంటిది బాబుగారు భూమి మీదనే లేదంటే ఆ మాట వినగలుగుతానా? విని నిలవగలుగుతానా? చూడు, నా శరీరం ఎలా కంపించిపోతుందో. నువ్వు తమాషా కల అన్నాను అన్నా నేను కోరుకోలేను. అబద్ధం చెప్పి మభ్యపెట్టను మాత. బాబుగారు ఎక్కడున్నారని ఆందోళన చెందుతున్నందుకే అలా చెప్పాను మాత.
అలా అంటే అర్థం కాదు. సూటిగా చెప్పయ్యా, నీకు దండం పెడతాను. మాత నీవు నాకు నమస్కరిస్తే చిన్నబుచ్చుకుంటాను. నిజంగా నువ్వు ఆలోచిస్తే నీ భర్త జాడ తెలుస్తుంది. ఆలోచించాను, ఆయన అంతు పట్టడం లేదు. నీకు సూచనప్రాయంగా ఏదైనా కనిపించిందా? గుర్తు చేసుకో మాత. నీ కళ్ళకు కనిపించిందా? నీ త్రినేత్రానికి అగుపించిందా? గుర్తు చేసుకో మాత. గుర్తొచ్చింది ఎద్దులయ్యా. మంగళసూత్రాలు కట్టిన రాయి నీళ్ళలో పడినట్టు కనిపించింది. మరి దాన్ని బట్టి అర్థం చేసుకుని వెతకాలి కదా మాత. తాళి మంగళసూత్రాలు నా మెళ్ళో కట్టింది బాబు గారు. భూమి మీద లేరంటే నీళ్ళలో ఉన్నారనా? అవును మాత. బాబు గారు, బాబు గారు! నన్ను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయావు మాత. అవునులే, పసుపు కుంకాలు నిలబెట్టుకోవాలి కదా. ఎవరు కనిపించట్లేదేంటి? ఏ హాస్, తాటి చెట్టులా నేను, బుడంకాయలా మా ఆయన ఇక్కడే ఉంటే ఎవరూ కనిపించడం లేదంటావేంటే? అత్తయ్య, వదిన చూస్తుంది శత్రువుల కోసం, మిత్రుల కోసం. వాళ్ళెవరు అల్లుడు? నైని విశాలబాబు స్నేహితులైతే తిలోత్తమమ్మ వల్లభుడు శత్రువులే కదా. ఆ, ఊరుకోవే. ఏ హాస్, సుమ్మి విందంటే మీ ఆయన చెవిలో ఊదేస్తుంది. ఇందుకే సుమనమ్మ ఎక్కడుంది? ఆ బిడ్డని కన్నది కదా బాబాయ్, పాలిస్తూ లాలిస్తూ ఉండుంటుంది. ఓహో, పాప నా పాలు తాగడం లేదక్కా. ఇలాంటప్పుడు కూడా నిజం చెప్పకపోతే పాపం తగులుతుంది. ఏంటా నిజం విక్రాంత్? గ్లామర్ తగ్గిపోతుందని పాలు ఇవ్వడం లేదనుకుంటా. లేకపోతే డెలివరీ అయ్యాక తల్లికి పాలు రాకుండా ఉంటాయా? రావట్లేదని చెప్పలేదే. ఇవ్వట్లేదని చెప్పు. బిడ్డ కన్నా సుమనకి ఎక్కువ ఆకలిగా ఉందని ఇక్కడికొచ్చింది. నాకేమీ ఆకలిగా లేదు. ఆస్తి కావాలన్న ఆశకు మించిన ఆకలి ఇంకేముంటుంది సుమనా? బిడ్ని కానీ 2 గంటలు కూడా కాలేదమ్మా, అప్పుడే ఆస్తి కూడా పెట్టమ్మా. నేను కన్నది అందుకోసమైనప్పుడు ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు బాబాయ్? ఓ అందుకేనా బిడ్డను గదిలో వదిలేసి చీర మార్చుకుని వచ్చేసావు? స్నానం కూడా చేశాను పిన్ని. ఆస్తి తీసుకునే ముందు శుచి శుభ్రత పాటించాలి కదా. నువ్వు గంగలో మునిగినా స్త్రీకి 11వ రోజు పురుడు కార్యక్రమం అయ్యేంత వరకు మైలు ఉండనే ఉంటుంది చిట్టి. అప్పటి వరకు ఆగడం అంటే నా వల్ల కాదక్కా. అయితే తీసుకోవే. మా అక్కని విశాల్ బాబు గారిని ఎక్కడున్నారో పిలవండి. నువ్వు కేకేసినా వాళ్ళు రారు సుమనా. ఎందుకు? ఇక్కడ ఉంటే కదా. పని మీద బయటికి వెళ్లారన్నారు. నాకు డెలివరీ అయినా నన్ను గాని నా బిడ్డని గాని చూడటానికి రాలేదు. కావాలని ఇలా చేస్తున్నారా? ఇదేం బుద్ధి? చిట్టి, కాన్ పైంది, నీ కోరిక తీరింది, ఆస్తి కూడా రానే వచ్చింది. ఈ లోపు అనవసరంగా నోరు జారి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు. అయితే ఎప్పుడొస్తారు మా అక్క వాళ్ళు? నీకు ఆస్తి ఇవ్వడానికి ఏర్పాటు చేయడానికి వెళ్ళారేమోనమ్మా. ఇందులో 2 సంతకాలు పెడితే చాలు. బాట కింద ఏమేమి వస్తాయో నేను చూసుకోగలను. బాలింతవే నువ్వు. ఒళ్ళు కూడా ఇంకా పచ్చిగానే ఉంటుంది. తల్లి బిడ్డకి దగ్గరగా ఉంటేనే మంచిది. నువ్వు అడక్కపోయినా నీ వాటా నీ మొహాన కొడతారు బ్రో వాళ్ళు.
మరి వాళ్ళు ఎక్కడున్నారని నేను అడిగేదాకా అడ్రస్ లేరు ఎందుకని?